మన తెలుగు సినిమాలు ఎట్లుంటాయి? ఒక్కడే హీరో ఉంటాడు, 100 మంది గుండగాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ హీరో ఒక్కడే కొడతాడు, అది కూడా 5 నిమిషాలలోనే. ఇక గట్లనే మన హైదరాబాద్లో 2 మొనగాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి 15,000 మంది విలన్ల పని పట్టేందుకు చూస్తుర్రు. మరి ఈ ఇద్దరు గెలుస్తారా? గా 15,000 మందిది నడుస్తుందా? చూడురి. హైదరాబాద్ లష్కల్ రా, ఏం దందా చేయాలి, ఎట్లా పైకం సంపాదించాలి, ఏ బిజినెస్ పెడితే ఎట్లా ఆమ్దాని వస్తుందని వాళ్ళని ఆలోచన చేస్తున్నారా? అయితే మీకోసం ఒక దందున్నది, చేయండ్రిగా. ఏందంటే ఏడనన్నా హోటల్ పెట్టుకోండి. ఖర్చు తక్కువ, ఆమ్దాని ఎక్కువ. గిరాకీ తక్కువ ఉంటుంది కదా, అంతటా అవే హోటల్ పెట్టిండ్రు. పెట్టుబడి అన్నా వెళ్తుందా లేదా అని ఏం పరిశాన్ కాకుండ్రి. ఇవాళ వండింది 3 రోజుల దాకా గరం చేసి అమ్ముకోవచ్చు. ఇవాళటి కూర ఎల్లుండి దాకా పెట్టినా ఏం కాదు. అగో అట్లా చేస్తే పట్టుకపోతారు కదా అని కూడా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే హైదరాబాద్లో 15,000 హోటళ్ళు ఉన్నాయి, బుడ్డయి పెద్దయి అన్ని కలిపి. ఈ 15,000 హోటళ్ళల్లో అన్నం మంచిగున్నదా లేదా అని చెక్ చేసేందుకు ఎంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో ఎరికేనా? 2. అవును, 2 అంటే 2 ఉన్నారు. అందులో ఒక ఆయన సెలవు పెడితే ఉండేది ఇంకొక ఆయననే. వీళ్ళిద్దరే 15,000 హోటళ్ళల్లో వంటలు చెక్ చేయాలంటే అయ్యే పనేనా? ఒకవేళ 2 ఆఫీసర్లల్లా కూడా ఎవరికైనా నౌకరీ చేద్దామని కర్మగాలి మూడొచ్చినా ఏ హోటల్లో చెక్ చేయాలని ఆలోచన చేసే వరకల్నే పొద్దుగుట్లే పడుతుంది. అట్లా చేసుడు కాదు కాబట్టి వండిన కూడు పాసిపోయేదాకా అమ్ముకోవచ్చు. అడిగేటోడు ఉండడు. అడిగితే తినేటోడు అడుగుతాడు కానీ నీ ఇష్టం ఉంటే తిని, లేకపోతే లేదని బెదిరిస్తే ఒడిచిపోతుంది. వాని గర్జుంటే అన్నంలో జల్ల పురుగు పడ్డా బయటికి తీసి తింటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. దుఃఖం అయితే బంద్ చేయరు కదా. అందుకే ఈ దందా పెట్టుకోండి, మస్తు పైకం సంపాదించవచ్చు. నీ ఖాతాకి నా వారేస్తే 100 జీవాలు కాస్తందుకే 2-3 ఉంటారు. అసొంటిది 15,000 హోటళ్ళని చెక్ చేస్తేందుకు కనీసం 10 మంది అన్న ఉండొద్దా? ఏంది సర్కార్ పని? గిదేనా అని తిడుతున్నారు తిండి తినే జనం.